ప్రార్థనలోకి మీ నడిపిస్తాను. ఎక్కువసేపు తీసుకోను, కొద్ది నిమిషాలే మీకు వాక్యం తెలియజేస్తున్నా. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనమేనా? మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండి. హల్లెలూయా. ఆత్మపూర్ణులై ఉండాలి. ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. మద్యముతో మత్తులై ఉండకూడదు. సో ఈరోజు మీ అందరికీ వాక్యం తెలియజేయాలనుకుంటున్నా ఏంటంటే, ఈరోజు యవనస్తులు లేదా బండ్లు, ఎంతమందికి బైక్స్ కానీ స్కూటీలు కానీ ఉన్నాయి? హల్లెలూయా. చూపించండి ఒకసారి చెయ్య. స్కూటీలు కానీ బైక్స్ కానీ ఉన్న వాళ్ళందరూ ఓకే. సో ఈ స్కూటీలోని కానీ బైక్లో కానీ కారులో కానీ కెరసనాయిల్ ఆయిల్ పోయమంటే పోస్తారా? పోయారు. నీళ్ళు పోయమంటే పోస్తారా? పోయారు. కానీ పెట్రోల్ బండి అయితే పెట్రోలు, డీజిల్ బండి అయితే డీజిల్ పోయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన వాక్యం చూసుకున్నట్లయితే మద్యముతో మత్తులే ఉండకూడదు. మన బాడీని వీ హ్యావ్ టు ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడాలి, కానీ మద్యంతో మనం నింపబడకూడదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫిల్డ్ విత్ ద స్పిరిట్, ఏ స్పిరిట్ కంట్రోల్ లైఫ్, పరిశుద్ధాత్మతో నిండిన జీవితం మనం కలిగి ఉండాలి. అదేవిధంగా మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడడం. చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడలేని వారు మన మధ్యలో కనబడుతున్నారు. అదేవిధంగా పౌలు ఎఫెసు సంఘానికి ఇప్పుడు రాస్తున్న ఈ యొక్క పత్రికలో ఆత్మతో నిండి పరవశించనని తెలియజేస్తున్నాడు. ఇది ఒక మనకి ఏంటంటే ఒక సూచన అనుకుంటాం, లేదా ఒక ఎగ్జాంపుల్ అనుకుంటాం, కానీ ఇది ఒక ఆజ్ఞగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు కాదని వాక్యం తెలియజేస్తుంది. కనుక డు నాట్ బీ డ్రంకెన్ విత్ వైన్ అంటే మద్యమందు మత్తులే ఉండకూడదు. చాలామంది నేటి సమాజం వారు మద్యంతో మత్తులే ఉంటున్నారు. అదేవిధంగా వారి యొక్క ద్రాక్షారసంలో, లేదంటే మద్యం అనే లేదా మత్తు, ఏదైనా మత్తే, ఆలోచనలు, చెడు తలంపులు మత్తే. చాలామంది అనుకుంటారు కదా, అయ్యో నేను ఆ సమయంలో ఆ పని చేయకుండా ఉండాల్సి, నాకు తెలియకుండా ఏదో మైకుల మీద చేసి తర్వాత బాధపడుతుంటారు. అది కూడా ఒక మత్తే, మత్తులో చేసిందే. సో కనుక మనం మత్తు అనే ఈ మద్యము లేదా ఈ పాపము, ఈ ద్రాక్షారసము, వీటిని మనం ఆలోచన నుండి, మన ప్రవర్తన నుండి నియంత్రిస్తుంది. కనుక మనం అందరం, పౌలు చెప్పేది విషయం ఏంటంటే ద్రాక్షారసం మిమ్మల్ని నియంత్రించకూడదు. ఈ యొక్క ద్రాక్షారసం అంటే ఈ యొక్క మద్యము మనల్ని ఈ యొక్క వాక్యం నుండి లేదా మన యొక్క జీవితం నుండి నియంత్రించకుండా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తుంది. అదేవిధంగా కానీ మనము ఆత్మ చేత నింపబడాలి. సో ఇక్కడ కెరోసిన్ పోసినప్పుడు బండి పాడైపోతుంది. సో మన బండిలో ఏం పడాలి? నీళ్ళు పడాలి, ఇంకేమైనా అవి పడాలి. కానీ అనవసరమైన మద్యం కానీ ఇంకేమైనా చెడు వ్యసనాలు కానీ పాపము కానీ పడిన ఎడల మన యొక్క హృదయం ఏమవుతుంది? పాడైపోతుంది. ఆ బండి ముందుకు నడవదు. కనుక మనం బండి నడవాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకి తోడుగా ఉండాలి. హల్లెలూయా. పాపానికి స్థలం లేకుండా ఉండాలి. ఒక వీడియో మీకు చూపిస్తాను. ఆ వీడియో కూడా మీరు చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎంత నింపబడాలంటే ఆత్మతో, ఆ ఆత్మతో నింపబడినప్పుడు మనకి పాపం చేయడానికి చోటు కూడా అందులో ఉండకూడదు. కంప్లీట్గా ఒక గ్లాస్, నేను చూపిద్దాం అనుకున్న సమయం లేదు, సో మీకు ఈ వీడియోలో రూపంలో చూపిస్తున్నాను. పాపం అనే ఆ యొక్క మధ్యలో ఉంటుంది. పాపం ఇటుపక్క నువ్వు, అటుపక్క క్రీస్తు ఉన్నాడు. సో నీలో పాపము చేరినప్పుడు నువ్వు పాపాత్ముడుగా మారిపోయావు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు నీ జీవితంలోకి వచ్చారో నీ జీవితము పాపము నుండి బయటకు వచ్చింది. పాపము యేసయ్యని వెంటాడాలని వచ్చింది, కానీ యేసయ్యలో ఏ పాపము లేదు. హల్లెలూయా. కానీ యేసు ఆ పాపంని ఆయన ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఇదే మీకు డైరెక్ట్గా చూపిద్దాం ఇక్కడ అని అన్ని కొనుక్కున్నాను కూడా, సమయం నాకు లేదు, మళ్ళీ నేను వెళ్ళాల్సింది కనుక.
సో సింప్లిఫై చేసి మీకు వీడియో మళ్ళీ చూపించాల్సి వస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా అపోస్తులు ఆయన అపోస్తుల కార్యం మనం చూసుకున్న 2వ అధ్యాయం 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్టు ఉన్నారు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచి తిరిగి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మను మన పట్ల ఇంకా ఉంచి ఆయన వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినట్టు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు శిష్యులందరూ అంతవరకు భయపడ్డారు. మనం ఈ గతంలో విన్నాం కదా. ఆ పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ధైర్యవంతులుగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మ నింపబడిన వారై ధైర్యంగా ఉందాం. సో స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అంటే మన హృదయంలో స్పిరిట్ అంటే ఆయన యొక్క ఆత్మను నింపబడ్డాము లేదా ఎంతవరకు నింపబడ్డామని వేటి ద్వారా మనం కొలవచ్చు అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీయులకు అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వారికి విరోధమైన నియమం ఏమీ లేదు. సో ఈ ఆత్మ ఫలము అనేది మన జీవితంలో ఉంటే మనకి ఆనందం ఉంటుంది. చాలా మంది దుఃఖముతో ఉంటారు. ఎక్కువ మంది ఆ దుఃఖంతో ఉన్న వాళ్ళకి ఆత్మ లేనివాడు అనమాట. సో ఈ యొక్క ఆత్మ ఫలం అన్ని కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఆత్మ కలిగి ఉన్నప్పుడు, నీకు ఆనందం ఉన్నప్పుడు, నీవు మొట్టమొదటిది ఏంటంటే జాయ్ అంటే ఆనందం. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఉంటుంది. నేను ముందుకు చదివి వినిపిస్తున్నాను. ఆత్మతో నిండిన వ్యక్తి స్తుతి చేస్తాడు, ఆరాధన చేస్తాడు. ఏం చేస్తారండి? ఆరాధన చేస్తాం. మొదటిగా కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మ సంబంధమైన పాటలతోను ఇప్పుడు మనం చూసుకునే చాలా సంఘాల్లో సంగీతం ఉండదు. సంగీతం కూడా ఉండాలి. ఆత్మ సంబంధమైన పాటలు కూడా పాడాలి. ఏ పాటలు పాడకుండా ఉండకూడదు. పాడుతూ ఉత్సాహగానముతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడాలి, కీర్తించాలి. హల్లెలూయా. సో మొట్టమొదటిది జాయ్, సంతోషము లేదా ఆనందం. రెండవది వర్షిప్, ఆరాధన, స్తుతి లేదా ఆరాధన మనం చేయాల్సింది. మూడవదిగా సబ్మిషన్ అండ్ హ్యూమిలిటీ అంటే ఆత్మతో నిండిన వారు చాలా హంబుల్గా ఉంటారు. అంటే చాలా వినయంతో వారి జీవితం ఉంటారు. సాత్వికము, ఇవన్నీ ఆశా నిగ్రహము, దీర్ఘశాంతం, ఇవన్నీ ఆయన జీవితంలో ఆమె జీవితంలో ఉంటాయి. కనుక మన జీవితంని ఆయనకి సమర్పించుకునే విధంగా ఉండే వాళ్ళకే ఆత్మ ఉన్నట్టు. హల్లెలూయా. ఆత్మతో నింపబడడం అంటే మనం ఆనందంగా మొట్టమొదటిగా ఉండాలి. రెండవదిగా చెప్పండి, ఇప్పుడే చెప్పాను. రెండవదిగా ఆరాధికులుగా మనం ఉండాలి. మూడవదిగా ఆయనకి మనం సమర్పించుకునే విధంగా మనము వినయముతో ఉండాలి. హల్లెలూయా. సో ఈ మూడు విషయాలు మనకి సూచనలుగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే ఏ విధంగా ఆత్మ ద్వారా నింపబడాలి. మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు యోహానుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును. మొట్టమొదటిది రిపెంటెన్స్ అంటే మన పాపం మనం ఒప్పుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక మనం వీడియో చూసాం కదా. ఆ వీడియోలో ఏం జరిగింది? పాపంని మనిషిలో వచ్చింది కానీ పాపం యేసు ప్రభులోకి లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు మన జీవితంలో ఉంటాడో పాపం మనల్ని అంటదు. పాపంలో కూడా యేసుని పోల్చి చూసినప్పుడు యేసే కనబడ్డాడు. హల్లెలూయా. సో కనుక మన పాపంను ఒప్పుకొని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా ప్రార్థన. మొట్టమొదటిది రిపెంటెన్స్, రెండవది ప్రార్థన, ప్రేయర్. ప్రార్థన ద్వారా ఆత్మ మన జీవితంలోనికి వస్తుంది. అంటే దేవుణ్ణి వేడుకోవాలి. ప్రభువా, నీ ఆత్మ నా పైకి రావాలయ్యా, నీ ఆత్మీయ వరములు, నీ ఆత్మ ఫలము నా జీవితంలో ఉండాలి. మనం వేడుకున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మూడవదిగా ఆయన యొక్క వాక్యం. సో చాలామంది వాక్యము చదవట్లేదు. వాక్యం చదవాలి. వాక్యం ద్వారా మన జీవితం మనము కట్టుకోవాలి. హల్లెలూయా. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండనీయుడి అని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకుంటాం. ఆయన వాక్యం మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు అంటే చాలామంది వారి ప్రార్థన చేసినప్పుడు వారి వాక్యపు యొక్క లోతులు తెలుస్తుంటాయి. అంటే వాక్యం ఎంత గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తున్నారని. కనుక వాక్యం యొక్క లోతులు మనం తెలియాలంటే మనం వాక్యం చదవాలి. ఇందాక మనం చూసుకున్నాం ఏంటంటే సూచనలు,
ఆ సూచనలు ఏంటి? ఆనందంగా ఉన్నవాడు ఆత్మతో నింపబడినవాడు, ఆరాధన చేస్తున్న వారు ఆత్మతో నింపబడిన వారు, అదేవిధంగా మనం దేవునికి సమర్పించుకున్న వారు ఆత్మతో నింపబడిన వారు. ఏ విధంగా మనం దేవుని ఆత్మతో నింపబడతామంటే, మన యొక్క జీవితంలో పాపం అనే ఊబి నుండి బయటపడి దేవునికి పశ్చాత్తాపముతో ఉన్నప్పుడు, ఇది మొట్టమొదటిది. రెండవది ప్రార్థన చేసినప్పుడు. మూడవది వాక్యం ద్వారా మనల్ని మనం దిద్దుకున్నప్పుడు. హల్లెలూయా. సో ఏది మిమ్మల్ని ఆత్మతో నింపబడకుండా ఆపుతుంది? ఈరోజు నా ప్రశ్న. ఈరోజు మీరు ఆత్మతో నింపబడకుండా ఆపుతున్న ప్రతి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పాటలు పాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఎవరైనా చూస్తున్నారేమో అని, లేదా మనము స్తుతి చేస్తున్నప్పుడు మనకు వచ్చిన భాషలతో మాట్లాడడం అవనియండి, ఆ భాషలకు అర్థం చెప్పడం అవనియండి, ఇవన్నీ దేవుడు ఒకవేళ నీకు ఆత్మీయ వరములు ఇస్తే దాన్ని ఆపేసుకుంటున్నావా? ఏది ఆపుతుంది? నీ హృదయము, నీ కుండ దేంతో నింపబడింది? పాపముతో నింపబడిందా, లేదా ఆయనకు ఆత్మతో నింపబడిందా? ఆయన ఆత్మతో నింపబడిన వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఆయన ఆత్మతో నింపబడిన వారు వాక్యం చదువుతారు, ఆయన ఆత్మతో నింపబడిన వారు పశ్చాత్తాపం కలిగి ఉంటారు, ఆయన ఆత్మతో నింపబడిన వారు వారి జీవితాలని దేవునికి సమర్పిస్తారు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, ఎన్నడూ దుఃఖపడే మొహం, వాళ్ళకి బాధ ఉన్నప్పటికీ బాధపడరు, దేవుని యందు ఎన్నడూ ఆనందిస్తాడు. హల్లెలూయా. సో వాట్ ఈస్ కంట్రోలింగ్ యూ? ఈరోజు మిమ్మల్ని ఏది కంట్రోల్ చేస్తుంది? పాపం కంట్రోల్ చేస్తుందా? ఆత్మ కంట్రోల్ చేస్తుందా? దేవుని ఆత్మ మన కొరకు ఈ ప్రదేశంలో ఆయన వెళ్ళినప్పుడు వదిలి వెళ్ళాడు. మన కోసం ఆయన ఆత్మని ఉంచి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి. కనుక మనమందరం ఈ పరిస్థితులు బట్టి, ఈ లోకమనే ఊబి బట్టి, పాపమనే ఊబిలో మనము ఉండకుండా పరిశుద్ధాత్మని కలిగి ఉందాం. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు మనం అందరం వేడుకుందామా? పరిశుద్ధాత్మ దేవా, ఈ రోజు వరకు నేను నింపబడలేదయ్యా, నాలో నీవు రా, మా పైకి నీవు రా అని మనం వేడుకుందామా? ఏదో పాటగా కాదు కానీ నిజంగా మన హృదయంతో మనం వేడుకుంటే ఆయన మన మీదకి రావడానికి, ఆయన మన జీవితంలోకి రావడానికి, ఆయన మన పరిస్థితులు మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కలిగిన జీవితము, ఆయన మన కుటుంబంలో లేదా మన యొక్క బాడీ మొత్తం ఆయనే కనబడితే పాపం రావడానికి చోటు లేదు, పాపం మన జీవితంలో ఉండడానికి చోటు లేదు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆరిన బ్రతుకులో కోరి కోరి నిన్ను చేరగరమ్మని పిలచుచుండగా, నూనెను పోసి వెలిగించుమా, ఆరిన బ్రతుకును లేవనెత్తుమా, నూనెను పోసి వెలిగించుమా, జారిన బ్రతుకును లేవనెత్తుమా. పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగింపగా, పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగింపగా, జారిన బ్రతుకులో కోరి కోరి నిన్ను చేరగరమ్మని పిలచుచుండగా, ఆరిన బ్రతుకులో కోరి కోరి నిన్ను చేరగరమ్మని పిలచుచుండగా, నూనెను పోసి వెలిగించుమా, జారిన బ్రతుకును లేవనెత్తుమా, నూనెను పోసి వెలిగించుమా, జారిన బ్రతుకును లేవనెత్తుమా. పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగింపగా, పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగింపగా. పాడదామా? పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో నమ్ము వెలిగింపగా, పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగింపగా. వేడుకుందాం. పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగింపగా, పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగింపగా. స్వరాలెత్తి. పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై,
వరములతో మమ్ము వెలిగింపగా పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై వరములతో మమ్ము వెలిగింపగా పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై వరములతో మమ్ము వెలిగింపగా ఆరిన బ్రతుకులో కోరి కోరి నిన్ను చేరగరమ్మని పిలచుచుండగా ఆరిన బ్రతుకులో కోరి కోరి చేరగరమ్మని పిలచుచుండగా నూనెను పోసి వెలిగించుమా జారిన బ్రతుకును లేవనెత్తుమా నూనెను పోసి దిగించుమా ఆరిన బ్రతుకును వేగనెత్తుమా పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై వరములతో మమ్ము వెలిగింపగా పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై వరములతో మమ్ము వెలిగింపగా పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై వరములతో వెలిగింపగా పాడదామా పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై వరములతో మమ్ము వెలిగింపగా పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై వరములతో మమ్ము వెలిగింపగా పరిశుద్ధాత్మ పాడదామా తో మమ్ము వెలిగి అగ్ని జ్వాలల వలె నాలుకలు విభాగింపబడి 120 మంది మేడగది అనుభవంలోకి మనం ప్రవేశించుదుముగా ఆత్మ పూర్ణులై ఉందుముగాక ఆయన కార్యములు చవి చూచుదుముగాక పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై వరములతో మమ్ము వెలిగింపగా 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 వేడుకుందాం పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై వరములతో మమ్ము వెలిగింపగా పరిశుద్ధాత్మ దిగిరమ్ము పరిశుద్ధాత్మ వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా కేడమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన పరిశుద్ధాత్మ నీకే ఆరాధన Holy Spirit Lord we worship you Holy Spirit Lord నీకు మహిమ నీకు ఘనత ప్రభావం రాకడ అనుభవంలో నీవు ఉండాలంటే పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలని మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు మమ్మల్ని నడిపించండి మమ్మల్ని బలపరచండి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా ఆరాధనలో ప్రభు మా పైకి వచ్చిన దేవా నీకు స్తోత్రములు నీ ఆత్మ వలనే శక్తి చేత కాదు బలము చేత కాదు కానీ కేవలం నీ యొక్క ఆత్మ ద్వారానే ఇది కలుగునని నీవు సెలవిచ్చిన విధముగా ప్రభు నీ కార్యం జరిగించి నడిపించమని ఇంతవరకు పాడిన పాటల ద్వారా చేసిన ఆరాధన ద్వారా చెప్పిన వాక్యం ద్వారా మా జీవితంలో ప్రభాతాన్ని పరిశీలించుకోవడానికి సమస్త మహిమ ఘనత ప్రభావములకే ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. సో చిన్న ప్రసంగం చేసినప్పటికీ దేవుడు మీ అందరితో మాట్లాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి